Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. For coming here, and firstly, ఇంత ఇంత టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను టు వర్క్ విత్ నాని అన్న, అండ్ ది బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఆఫ్టర్ ద వెయిటింగ్ ఇస్ వాట్ శైలేష్ గేవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, అండ్ congratulations to the whole team. I'm really happy, and I, from the bottom of my heart, I want that the producers do more and more and more films and bring out the new talent. And also congratulations to everyone, and thank you so much for coming here. Thank you. సార్ చాలా ఉంది చెప్పడానికి, ఓ మెసేజ్లో వస్తుంది కానీ, బట్ యూనో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను హిట్ 3లో అనే ఒక పార్ట్లో ఐమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిట్ 3 ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మాటల్లో చెప్పడం కష్టం కానీ నా కెరియర్ మొదలైంది సార్. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ శైలేష్ గారు, అండ్ ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. అండ్ ఆ రోజు మనం, ఇఫ్ అభిలాష్ వాజంట్ దేర్, మీరు నా కోసం కొద్దిగా రాసుకుని ఉండకపోతే అది కంటిన్యూ అయ్యేది కాదు. అండ్ యూఆర్ ఎక్స్టెండింగ్ ఇట్, అండ్ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ యాక్టర్ అయిన తర్వాత మనం అడుగు ముందుకు వేస్తున్నాము అనుకున్న తర్వాత కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి, మన వల్ల అవుతుందా కాదా అని అనుకుంటే ఇన్స్పిరేషన్కి ఎత్తుక్కుంటాం. నాకు ఇన్స్పిరేషన్ అనే వర్డ్, ఆ పేరు నాని సార్. ఇది ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు, చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దూరం నుంచి చాలా నేర్చుకున్నాం మిమ్మల్ని చూసి. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేస్తూ ఇంకా దగ్గర నుంచి చూసే ఆ ప్రాసెస్, ఐ వుడ్ సే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అది యూ నో ఇట్, అదొక హగ్ లోనే చెప్పగలను, నేను మాటల్లో చెప్పడం కష్టం. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వర్క్ విత్ యూ ఆల్సో. అండ్ ప్రశాంత్ మ్యామ్, సిన్స్ 1, 2 and 3 you keep encouraging us, and I'm very happy, and I would love to work with you again and again and again. And Surya, you have done a great job, man, and ekko footage kottesam. అండ్ ప్రొడక్షన్ డిజైన్ సార్, యూ కిల్డ్ ఇట్ సార్. అసలు సెకండ్ హాఫ్ లో ఆ యూనివర్స్ ప్రతీక్ బబ్బర్ గారు ఎంట్రీ అవుతుంటే కింద అక్కడ డెడ్ బాడీ పీసెస్ పెట్టి ఉంచారు. ఆ డీటెయిలింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఇందాక సాంగ్ లో కూడా చాలా సటిల్ గా శైలేష్ గారు మీరు రాశారు, రేడియో కమ్యూనికేషన్ అని చెప్పి. అండ్ యూనో డీటెయిలింగ్ వదలరు మీరు, ఇక్కడ కనెక్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తారు. సో ద బ్యూటీ ఆఫ్ కనెక్టింగ్ ఫ్రమ్ 1, 2 and 3 and many minute details is shown on the screen, and people are loving it. And Srinidhi, you look great. Even on the screen and off the screen, you look really, really amazing. And our relation is from hit 2 nunchi, we've been part of it. So, you know, great. This time we did not work together, but great to see on the same movie. Yeah. Thank you very much, Anna. హలో, అందరికీ నమస్కారం. నా పేరు పావని. హిట్ 2 నుంచి ఫారెన్సిక్ ఆఫీసర్ శ్రద్ధగా హిట్ యూనివర్స్ నేను ట్రావెల్ అవుతున్నాను. హిట్ 3లో మీరు నన్ను చూసిన చాలా తక్కువ, సో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడి, ఇట్స్ మోర్ లైక్ సేయింగ్ హాయ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఫ్రమ్ హిట్ యూనివర్స్. ఈరోజు పొద్దున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసాను 8 గంటలకి. ఈరోజు సాయంత్రం మన అందరి ఫేవరెట్ నాని గారి సినిమా సక్సెస్ మీట్ కి ఇలా వచ్చి హాయ్ చెప్పడం, ఐ థింక్ ఇట్స్ డబుల్ హ్యాపీనెస్ అండ్ డబుల్ జాయ్ యాజ్ అ తెలుగు సినిమా ఫ్యాన్ నాకు పర్సనలీ. సో తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక హాయ్ చెప్పే అవకాశం, గోల్ పోస్టర్ సినిమాతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏ చిన్నది వచ్చినా నేను మిస్ అవ్వను మోస్ట్లీ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను పుష్ప 2 మూవీలో లాక్ అయినప్పుడు, 1 year నా డేట్స్ అన్ని లాక్ అయినప్పుడు ఒక 2-3 మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. అందులో ఒకటి, ఏ మంచి ఆపర్చునిటీ మిస్ అయినా చాలా బాధగా ఉంటది, కానీ అందులో వరల్డ్ పోస్టర్ సినిమాతో మిస్ అయిన ఆపర్చునిటీ. నేను ఆ రోజు డేట్స్ క్లాష్ అయినప్పుడు, క్లైమాక్స్ షూటింగ్ పుష్ప 2, సడన్ గా డేట్స్ క్లాష్ అని ఐ హ్యాడ్ టు లూజ్ ద ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను సార్, ఏమైనా మేనేజ్ అవుతుందా, బికాస్ ఇట్స్ వరల్డ్ పోస్టర్ సినిమా, యూ కాంట్ లీవ్ an opportunity with wall poster cinema. I felt so bad, but హిట్ యూనివర్స్ ద్వారా వాల్ పోస్టర్ సినిమాతో నా అసోసియేషన్ ఇలా కంటిన్యూ అవుతున్నందుకు
నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ తెలుగులో మన తెలుగు సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ యూనివర్స్ ఇస్ హిట్ యూనివర్స్. 1, 2, 3 and more to go. I think it's only getting bigger, crazier. And with Nani garu, I think Nani garu cinema ante adi oka personal feeling naaku kaani na friends kaani ఇది మన సినిమా నాని గారి సినిమా అంటే మన సినిమా అలాంటి ఫీలింగ్ ఫస్ట్ చూడాల్సిందే. సో ఇలా నాని గారు మీరు మంచి మంచి సినిమాలు ఇలానే చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ I still remember the love I received from Nani garu and the whole team during the hit 2. సో దానికి ఎప్పుడు నేను గ్రేట్ఫుల్ గా ఉంటాను. ఈ అసోసియేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ డైనమిక్ రోల్. ఎవ్రీబడి ఎల్స్ ఇస్ సీయింగ్ మీ like something else and I was getting that kind of roles, but you saw me like something else. Nalo my curious angle edithe forensic with all your technical words from the PhD you have. I think I absolutely enjoyed Shraddha అందుకే నేను ప్లే చేసిన ఆ తక్కువ సీన్స్ అయినా కూడా అంత బాగా వచ్చి అంత బాగా కనెక్ట్ అయినాయి. And I'm super grateful for all of this. Thank you so much. Keep loving cinema, keep watching cinema. And I wish many congratulations for the whole team of Hit 3. Thanks, and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that I'll start. Kuddiga oka 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. So first of all, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపలికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైం మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపలికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివర్ చేశారు మా టీం, హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. మీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ మై స్మాల్ గిఫ్ట్ యూ. ఆల్ ద యాక్టర్స్ యార్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హవ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్ నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. 10th standard ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో you'll go places, I'm very sure about it. Surya, thank you so much for agreeing to do the Ravi character చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్, షీ ఈస్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో she came into the verse and she's been doing a great job. Very professional actor. Thanks Komli. And all the other actors, yeah. Pavni, thank you so much for చిన్న క్యారెక్టర్ అయినా కూడా చేసావు. వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. Srinidhi, I will talk about you at the end of my speech, and Nani sir meer kuda. And Amit, thank you so much. Thank you. Interval దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. Thank you so much. And also I think I can now యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ యూ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను.
ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది ఎప్పుడు వెన్ విల్ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ మీ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలా మంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ డన్ విత్ దిస్ ఫిలిం ఇస్ అమేజింగ్. కాష్ ఆప్ ఇదర్ होते पर we are all thinking about you and your great performance. Thank you so much. And all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. మీరు కాస్ట్యూమ్స్ మీద ఎంత వర్క్ చేశారో అన్నది ద హోల్ టీమ్ నోస్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మన డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్, నాకు చాలా నచ్చింది. చాలా మంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ costumes in this, and so I think Rajesh should get a lot of credit for that, I feel. And Nagendra sir, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, వీ ట్రైడ్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ ఫైనలీ మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అనే దానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం, ఒకవైపు మీరు సెట్ చేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళకి కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూఅవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిల్మ్కి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీస్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి యూ గివెన్ డిఫరెంట్ టోన్ టు అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ జే మేయర్ సార్, ఇట్స్ మై ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఆయన మ్యూజిక్ గురించి చాలా విన్నాను, నాని సార్ ఇంతకుముందు పనిచేశారు కాబట్టి నాకు చాలా చెప్పారు ఆయన మ్యూజిక్ గురించి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ సార్. ఐఎమ్ షూర్ యూఆర్ లిజనింగ్ టు దిస్. ప్రొడ్యూసర్ గారు, నాని గారు, ఆయన అసలు నాకు తెలిసి ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఆయన ఎప్పుడు ఆయన చూసుకోలేదు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన టీమ్కే పన్నప్ప చెప్పారు కాబట్టి మీకు ప్రొడ్యూసర్గా మీకు నేను క్రెడిట్ ఇవ్వను బ్రో అసలు. మై డైరెక్షన్ టీమ్, ఆల్ ది బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా. పేరున థ్యాంక్ యూ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఫస్ట్ దిగినప్పుడు వీ హ్యాడ్ అ హెర్క్యులియన్ టాస్క్ ఆన్ హ్యాండ్ అండ్ చాలా మెథాడికల్గా దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్మూత్గా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ ఆల్ యువర్ వర్క్ హ్యాస్ హెల్ప్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనిధి, thank you so much here. I mean, what you did as Mridula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema and welcome to Tollywood. Welcome to Telugu film industry. And I'm hoping that you are happy with the way you have launched in Telugu cinema. Thank you so much. And also, అంటే ఇప్పుడు చెప్పచ్చు ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి శ్రీనిధి ప్లేస్ అ కాప్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హెస్ డన్, బాయ్ అమేజింగ్. ఐ వాజ్ మైండ్ బ్లోన్ అవే విత్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ యూ డన్. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు శ్రీనిధి గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్ చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్ అయితే ఓకే, లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు చిన్నగా యాక్షన్ సీక్వెన్స్ని మారుద్దాం అన్న. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక స్టాండ్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడా ఉందండి అంటే నేను షాక్ ఎక్కడ అయ్యానంటే నేను ఇప్పుడు చూస్తూ ఉన్నా మానిటర్ ఇట్లా చూస్తూ ఉన్నా. ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది, ఓకే ఇట్స్ నైస్, షీఈస్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే 2 కాళ్ళు వచ్చి కింద నుంచి ఇట్లా ఒక్కసారి మెడ మీద చుట్టేసి ఆయన కింద పడేసింది.
ఒబ్బు ఇదేదో మ్యాటర్ ఉందని అప్పటి నుంచి ఇంక ఫుల్ ఎనర్జీ బాడీలో ఐ వెంట అండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేసాం. సో శ్రీనిధి అమేజింగ్ జాబ్ విత్ యాక్షన్ అండ్ క్లైమాక్స్లో కూడా వాట్ ఎవర్ యూ డెడ్ అసలు డూప్ వాడలేదు అమ్మాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఒక షాట్లో కూడా బాడీ డబుల్ వాడకుండా చేసింది శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. It's a pleasure when we see somebody who is so committed to what they are doing. Thank you so much for being my Mrudula. And Nani bro, జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా భయపడ్డా నాని బ్రో, టు బి వెరీ ఆనెస్ట్. అంటే అందరికి చేయడం ఒకటి, మీకు చేయడం ఒకటి. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పు, నాకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం, నాకు లైఫ్ ఇచ్చారు. సో అలాంటి ఒక మనిషికి సినిమా చేస్తున్నప్పుడు ఇవాళ ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఎలాగన్నా రీచ్ అవ్వాలి అని ఎవ్రీ డే ఆలోచించుకుంటూ చేసిన ఒక జర్నీ నాని బ్రో. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంత రిలాక్స్డ్ కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని స్టైల్గా అలా కూర్చొని అది చాలు నాకు. దట్ ఈస్ లైక్ $millions ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మనం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు ఒక దిమ్మ మీద కూర్చున్నాం మనం అందరం, దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని ఉంటే మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో మీ హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాస్ వన్ ఫుల్ సర్కిల్ నాని బ్రో. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్తో వర్కౌట్ అవునప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ మ్యాటర్డ్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ నాని బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ నాకు you told that you are proud of me and that's what matters to me. And I just wanted to thank you from the bottom of my heart for always being there. ఎప్పుడు ఉన్నారు నా పక్కన. ఎప్పుడైనా కొద్దిగా లో అనిపించినప్పుడు సడన్గా మెసేజ్ వస్తుంది. I don't know how to thank you. I think words will always fall short if I try to even thank you, but బీ దేర్ ఫర్ మీ నాని బ్రో. ఎప్పుడు పక్కనే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇచ్చిన స్పీచ్ అక్కడే కూర్చొని టకటక రాసేసుకున్నా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంతి నన్ను అలా కొడతామని తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. యూ ఆల్వేస్ బీన్ దేర్ యాజ్ అ వెరీ సైలెంట్ సపోర్టర్. నువ్వు యూ ఆల్వేస్ బీన్ దేర్. పెద్ద అంటే ప్రశాంతి ప్రెజెన్స్ ఫీల్ అవుతాం కానీ ప్రశాంతి ఎక్కువ కనిపించదు. దట్ ఈస్ వాట్ ప్రశాంతి ఈస్ ఇన్ ఆర్ టీమ్. షీఈస్ ఆల్వేస్ దేర్, లైక్ షీఈస్ దేర్ యాజ్ అ ఫోర్స్ రన్నింగ్ ద హోల్ థింగ్. బట్ తను మాకు ఫిజికల్గా వచ్చి కంట్రోల్ చేసి కనిపించే రకం కాదు. బట్ వీ ఆల్ నో ప్రశాంతి ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. హిట్ మెషిన్ అంటున్నారు మిమ్మల్ని, అదే స్ట్రీక్ కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ హిట్ 4 హిట్ 5 కూడా అలానే హిట్లు కొట్టుకుంటూ వెళ్దాం. Thank you so much. And I also wanted to thank Rajamouli sir, who's been our Asthana chief guest for all our Hitverse movies. Rajamouli sir, thank you so much. మీరు ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. హిట్వర్స్ అంటే మీకు ఇష్టం అన్న విషయం చాలా మీ మాటలోనే తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్ కీప్ దట్ లవ్ రిజర్వ్డ్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను లాస్ట్ టైం చాలా పేరు మర్చిపోయాను, సో ఐ డోంట్ డూ దట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ థ్యాంకింగ్ పీపుల్, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. మా అందరూ ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఇంత ఆరామ్గా, వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ మీట్, వాచింగ్ మూవీస్ ఇన్ ద థియేటర్స్. It's only because the people, the soldiers who are actually guarding our country and making sure we sleep and we are at peace. So I think it's very important right now to mention that we are all happy ikkada because of them. I truly pray that all the families, all the soldiers, everybody, may they get the strength and may they all live well. Okay, now back to my our movie Hit 3. Okay, I'm going to keep my speech very short. So
నాకు చాలా చాలా చెప్పాలి, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, బట్ ఐమ్ గోనా కీప్ ఇట్ with me in my heart. To begin with, my director, Sailesh. I had a little bit of a lull phase, and then this project comes my way. In my head, it was a yes, but obviously I have to follow the process of listening to the story and narration and everything. Sailesh, Bachi, we had a very great meeting. Chala tinna first chala lunch, evening snack, anni tinni. Tarvata narration start cheddamani, and I remember with the clarity, with the passion, and with the grip that he narrated the story, and he said, you know, manchiga, I'll do this very nicely. I'm going to do this. I'm going to do it, and I for sure knew that he will do it, and I think you didn't have to prove it to anybody, but you really greatly did it, and people have loved your work, people have acknowledged your work, they've rewarded you, and from here on it's upwards and onwards, and just I think you will just shine brightly, and I cannot wait to see all your projects, all your work. Your success will mean always my success. I'm going to look forward to all your work. Thank you so much for casting me, thinking of me, and considering me as your Mridula. Thank you so much. Next, my producers. Thank you so much, Prashanti. Like he said, you are a silent supporter. I've met you once on set, and I've met you during promotions, but we all know your presence, how much you've meant or how much you mean to the team, how much work you put in, and how nicely the whole team works. Thank you so much for that. The guiding force that you've always been there for the team. Thank you so much. You give very motherly vibes. But which is nice. I need it. We need it. And Dipti Akka, we met once on set. When I met you for the first time, only chala akka laga feeling naku chala. Yeah, now that I know you little more, I think you're a fun person to watch movies. I should catch up this movie on a single screen with you. I truly want, and it has been always lovely whenever I meet you and I see your smiling face. I think it just brightens up the room. Thank you so much, Dityaka. Okay, wait. 1 second, quick 1 second. So, my direction department team, I have told all your names, but I missed Rahman's name. So, sorry, only Rahman's name I'm going to take. Thank you so much, all my AD boys. You guys have made my first Telugu movie and the journey and the language, everything, every single thing a lot more easier for me. I shall keep each one of you in my heart for the longest time. Thank you so much. And Rahman, thank you. I'm not going to forget your name. Okay, he's not here. It's okay. Rahman, thank you so much. My co-director, Venkat Garu. Last time I forgot him. I'm so sorry. See, I forgot few names, not that they weren't important. It's just that I was on the stage and I had to wrap up. It was late. But Venkat Garu, thank you so much for Anni Prashantika schedules, Anni na dates. You have handled it so well. Thank you so much. And you guys have seen the song in the train where Arjun and Mridula are about to kiss, and there's a TC who comes in. That's our Venkat Garu. Our co-director did a cameo in our movie. So he expected a lot more bigger role, which got cut short into the entry scene. But yeah, the TC is Venkat Garu, and thank you so much. Okay, now coming back to quickly my team, production design, Nagendra Garu, my costume, last time I forgot to mention my costume department. You guys have made Mridula look the way she looked, that even today I don't want to leave Mridula. I always dress up like Mridula. Krishna, she played a vital role. Hi Krishna, see? I remember. Krishna and my entire makeup, my team makeup, hair, my costume. Thank you guys for looking after me like a baby, making sure that I don't go through anything. And thank Nana Garu, happy birthday. Happy birthday. Thank you so much, guys. All my co-actors, I know I did not get to share screen space with you all, but I loved watching you on screen. In future, maybe we shall get to share screen. Komli is not here. Komli has been great company throughout. For the second half, I shared time with her. Thank you so much, Komli. Chaitanya and Ramesh Rao Garu, I had a chinna scene with him. I'm very happy to work with. I shall try my best to
to do more movies and to do better movies and keep you all entertained. And finally, I always think we all take our family for granted, and I never mention them. But thank you so much, Nana, sisters, everyone. They have been rock solid support, and very few friends that I have. You guys have been tremendously backing me up. Without you all, I don't think I would have survived so far. Thank you so much. Sorry, I know my speech went longer. And all the media people, thank you so much for always writing nice things and sometimes not very nice things, but it's okay. Thank you so much, all the media people. I love you for being so supportive and always being there for me. Okay, now finally, Nani. I think I've told enough, I've expressed enough. I think all my promotional videos went a little crazy because I was sleep deprived, I was exhausted, so I was on extreme. But the affection, the love that I hold, it's very true. It comes from a very sincere space, because I know as an audience, as an artist, as your co-actor, how sincere you are, how honest you are, and నాకు చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది, that how you put your life into in everything that you do, especially when it comes to cinema. And I don't have to tell how you are as a person, the whole world knows. But I'm very, very honored, and it's my privilege that I got to work with you. And I think this 9 months or 10 months that I got to spend time, that I'm going to cherish with me forever, with the entire team also. So thank you so much, Nani. ఇక్కడ కృష్ణదేవ అక్కడ ఏజెంట్ గోపి. ఎనీవే ఒక్కసారి హిట్ 3 గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు సే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మన సోల్జర్స్ మన కంట్రీ కోసం పోరాడుతున్న విధం, the way they are fighting, the way they are giving their lives, the way they are protecting us, it makes me proud. ఒక ఇండియన్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఇట్ మేక్స్ మీ ప్రౌడ్. అండ్ ఎక్కడో వాళ్ళు గర్వంగా మన కోసం ఫైట్ చేసేటట్టు మనం బ్రతకాలన్న ఫీలింగ్ వచ్చింది. సో మేజర్ సందీప్ కృష్ణ రీసెర్చ్ చేస్తే నేను సోల్జర్ అవ్వలేకపోయాను, కానీ సోల్జర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం ఒక 4 years గడిపాను. అండ్ ఈ టైంలో దే నీడ్ అవర్ మారల్ సపోర్ట్, అవర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ అవర్ పేట్రియాటిజం మోర్ దెన్ ఎవర్. అది ట్విట్టర్లో కాదు, హార్ట్లో ఉండాలి. సో లెట్స్ ట్రై అండ్ బీ ద బెస్ట్ వీ కెన్ బీ. యాక్చువల్ మార్నింగ్ నేను నాన్నబ్రని అదే అడిగాను, మనం ఆర్ వి ఏబుల్ టు సెలబ్రేట్, అంటే మన కంట్రీ ఒక ఫేజ్లో ఉంది కదా, ఇలాంటి డార్క్ టైంలో మనం సెలబ్రేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు అన్న మాట బాగా నచ్చింది. హి సెడ్ అందరూ కోరుకుంది, మన గవర్నమెంట్ మనకి చెప్పింది లైఫ్ నార్మల్గా ఉంటుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం మేము ఉన్నాం అని చెప్పారు మనకి, అదే మనం చేద్దాం. లెట్ us బీ నార్మల్, లెట్ us సెలబ్రేట్, లెట్ us బీ గుడ్ అండ్ లెట్ us హెల్ప్ అవర్ కంట్రీ యాజ్ మచ్ as we can అని చెప్పారు. సో ఈ మెసేజ్ మనం షేర్ చేసుకోగలిగితే పబ్లిక్గా ఇంకా బాగుంటుంది అన్నారు. సో దట్స్ వై ఐఎమ్ హియర్. సో కంగ్రాట్స్ టు నాని బ్రో ఫర్ సచ్ ఎ మెసేజ్. శైలేష్ వలన, నాని బ్రో వలన, ప్రశాంతి గారి వలన నాకు తెలిసి మొన్న కూడా అన్నాను, ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్స్ దట్ తెలుగు ఫిల్మ్స్లో 2 ఫ్రాంచైజ్లు ఉన్న ఏకైక యాక్టర్. సో దట్ ఫీల్స్ నైస్. కనిపించింది ఒక 20 seconds అయినా బీభత్సంగా ఒక వాల్యూ ఇచ్చి మరీ అండర్లైన్ చేశాడు శైలేష్. చాలా ఫైట్ రిహర్సల్ చేయించాడు, కాళీ బెణికి అంత యాక్షన్ చేయించాడు, గన్ను తిప్పేటప్పుడు మొహం మీద పడేలాగా స్టంట్ చేయించాడు. బట్ ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సినిమాని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మృదులని, అర్జున్ సర్కార్ని మీరందరూ భలే ఎంబ్రేస్ చేసుకున్నారు. ద స్వీట్నెస్ ఆఫ్ శ్రీనిధి ఆన్ స్క్రీన్ అండ్ the badassness of Arjun Sarkar on screen was fantastic. It was a lovely experience for me in the theatre, and lovely to receive so many compliments for my small appearance. And I look forward to seeing you in theatres the end of this year. Appadidaka hit 3 vibes manandra enjoy chestu undam. Thank you. ఈ ఇయర్ నాకు 2 బ్లాక్ బస్టర్లు పడినాయి, అండ్ ఆ 2 సినిమాలు కోర్ట్ అండ్ హిట్ 3. అండ్ కోర్టుకి బలం మా అక్క అండ్ హిట్ 3కి బలం అభి. సో వీళ్ళిద్దరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే నువ్వు స్టార్ట్ చేయవాడు, మెల్లగా పంపిస్తాను.
ఫ్రాంక్లీ హిట్కి నేను అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, లైక్ షూట్లో ఎస్పెషలీ ఐ వాజ్ వెరీ బిజీ విత్ కోట్ హిట్ షూట్ నడుస్తున్నప్పుడు. బట్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు సే వన్ థింగ్, శైలేష్, బికాస్ వెన్ ఐ సా ద ట్రైలర్, వన్ థింగ్ దట్ స్టేడ్ విత్ మీ, ఆ ట్రైలర్ మీరు చూస్తారు కదా, సినిమా కూడా చూసుంటారు, దాంట్లో డైలాగ్ ఏంటంటే సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటాడు కదా. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్ నుంచి వినట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ దాట్ వాజ్ యాక్చువల్లీ మీ. నేను, అమ్మ, నాన్న అందరం చెప్పాను వాడికి, వద్దు నాని సినిమాలు వద్దు, సర్వైవ్ అవ్వలేవు అని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, హీ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. సినిమాలు వద్దు, ఇది కాదు మనకి, సర్వైవ్ అవ్వలేవు అని. అండ్ టుడే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ సర్వైవ్ అనేది చాలా చిన్న మాట. హీ నాట్ ఓన్లీ సర్వైవ్డ్, హీ ఐ థింక్ ఫ్లరిష్డ్. And he's making so many people who struggle like him also flourish through movies that he's making, through stories that he's telling. So I'm really proud of you, Nani. Today, to conclude, I just have to say there's 3 things I'm very proud of. First and foremost, I'm very proud of India today, how it's handled all the situation. I'm really proud. After 20 years, I'm back, and I'm so proud to be here today and feel the pride with all of you guys. The second thing is, of course, I'm proud of Nani, and I'm also proud to be a Telugu audience with all of you, because if you do it with conviction, ఈ genre panchedu, aa genre panchedu anedi em undadu. If you do a film with the conviction and tell a new story, it will work and you will make it work. So thank you so much. ఇందాక నేను ప్రొడక్షన్ విషయం మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను. అండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, అండ్ నౌ హీస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రొడక్షన్. ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ హెడ్. సో వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలాసార్లు ప్రొడ్యూసర్గా బోల్డంత క్రెడిట్ వస్తున్నా సరే, అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా, పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా. ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం మనం. నేను దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది, తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది, ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్, కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ ఇట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ, అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. అండ్ హిట్ 3 విషయానికి వచ్చేస్తే, హిట్ 3 సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి. కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మరథం పడతారు, రిలీజ్ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను ఊహించలేదు. అండ్ అలాంటి ఒక రెస్పాన్స్, ఆ థియేటర్ వీడియోస్ కానీ, ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు మా బావ కూడా వచ్చారు.
ఫస్ట్ టైం అయినా హీస్ మై ఫస్ట్ ఆడియన్స్. జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియస్ట్ షో చూస్తారు, బట్ ఈరోజు ఈవెంట్ కూడా వచ్చారు. సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టుడేస్ ఈవెంట్. అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను. ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్. ఇది 10 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు. సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న రోల్స్ అయినా సరే చేశారు. అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్ అండ్ దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దెన్ దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ 2 lines 3 lines డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. మీరందరూ సీనియర్స్. యాక్చువల్లీ నేను పవన్ నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను, అభిలాష్ కూడా అన్నాను, ఏంటంటే మీరు సీనియర్స్, నేను జూనియర్ని, సెట్కి వస్తున్నాను, మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చని. ఎందుకంటే దే బీన్ పార్ట్ ఆఫ్ హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్. And I had such a wonderful experience working with all of you. Thank you so much. And my technicians andarki thanks cheppali. Poster designer Arun to start cheyali endukante he's been brilliant. Prati poster kuda I think cinema మీద ఒక expectation increase చేసింది. And మా choreographer Raghu and మా ఆర్ట్ డైరెక్టర్ సార్, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ ఇలాంటి ఒక సినిమాకి పని చేయటం, ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు, చాలా కష్టమైనది. ఆయన వీళ్ళు ఇంతకు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా 2-3 రకాల సెట్స్ అని అనుకున్నారు, డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ. తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ దానికి ఒక టెంట్ వేసి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు, ఇది ప్లాన్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని. ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళేవాళ్ళం, ఇది కాదేమో అనిపిస్తుంది అది అని చెప్పి. ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా. నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవుల పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం, బట్ అది అక్కడెక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది. అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోతే సినిమా వరకు కూడా చేశారు, ఇప్పుడు కోర్టుకి చేశారు. సో ఒక చిన్న సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది హిట్ 3తో కూడా. హిట్ 3 లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం అండ్ ఆయన ఎడిట్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్. ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు, వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సాను సార్. అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కథ చెప్పడానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు, కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్. అండ్ ఆయన మాది 4వ సినిమా, అన్ని సినిమాలు ఇదే 40 సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిక్కీ జే మేయర్, మిక్కీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా. నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే, ఒక థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ బాగా కొడతాడు అని మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో. ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఈ రోజు నిజం అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా, ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివర్ చేశాడు. మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్ సినిమా, ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మిక్కీ ఒక కారణం. ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివర్ చేసేవాడు కదా. చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ థింక్ మీరందరూ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి, కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక శేష్ గిరి గారు అంకుల్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఈరోజు రావటం ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్. తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు. లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూసాను నా కళ్ళారా. నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కళ్ళు కూడా చెయ్యకుండా చూసుకున్నది
శేఖర్ గారు అంటే వన్ మ్యాన్ ఆర్మీ ఆయనలో ఇంకా సగమే పడుతున్నాడు ఎఫర్ట్. శైలేష్ ఫుల్ పెట్టగలిగాడంటే ఆయనలాగా ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా. అండ్ సురేన్ ఫర్ మిక్సింగ్. నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు. తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు, ఇక్కడ వైపు హిట్ 3 చేస్తున్నాడు. పొద్దున పూట ఏమో చెన్నై వెళ్తున్నాడు, రాత్రిపూట ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అలా ఒక రాక్షసుడిలాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేశాడు. సో సురేన్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు. అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు. లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆర్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో. చాలా బాక్సింగ్ వాడాము. బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి, రిథమ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఎలా ఉండాలి అని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ. లీడ్ అవటం వల్ల ఏంటంటే ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం. అదొకటే కాదు, ఐ థింక్ చాలా ఎలిమెంట్, చాలా క్రియేటివ్గా, టెక్నికల్గా. ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ, ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మెనీ ఫిల్మ్స్, దీస్ మెనీ ఇయర్స్, దేర్ ఇస్ సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ in understanding stunts, and I think the same thing happened with the team also. So I have to thank Lee. And Satish has been working with me since Dasra. నేను చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికి. ఇంకా Sachin sound effects was amazing. He's one of the best in India today. And ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి. సో I want to thank Sachin for that. And Shailesh, all the local managers definitely. జైపూర్లో షూట్ చేసాం, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి, అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు. అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం. సో వాళ్ళందరికీ ఈరోజు ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ. వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. నువ్వేనా? సరే, ఓకే. శైలేష్ అని అందిస్తాం అనుకున్నా. సరే, శైలేష్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శైలేష్ చాలా మంచి ఏమంటారు, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఎవరినైనా ఒప్పించగలడు, ఏదైనా చేయగలడు. అండ్ నాకు తను చాలా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చాలా జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో అవుతాడు. చాలా ఏదో ఒక ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోక్ వేసేస్తాడు, ఏదో కౌంటర్ వేస్తాడు. అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం. నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్. అంటే ఇది తన సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకునేంత వయసు ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, తనకి సినిమా మీద ఉన్న కసి, తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది. తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది. అలా నేను చూస్తూనే ఉన్న సినిమాకి ఒక మెట్టు దగ్గర అవుతున్నాడు. అండ్ హిట్ 3కి ఎందుకో చాలా విషయాల్లో నేను వెన్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ దొరికేసింది అనిపించింది. ఆ మీటర్ దొరికేసింది, తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్, తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్డ్ దట్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. అండ్ మామూలుగా అండ్ చాలా నేను ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు పని చేస్తాను అన్నది ఆబ్వియస్లీ ఈ 4లోనో 5లోనో ఏ క్యామియోలో అడుగుతాడో చేయాల్సి వస్తుంది.
అది నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తప్పదు. బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి ఏ కామెడీ. ఓకేనా? ఎందుకంటే హిల్లేరియస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్. హిట్ 1, హిట్ 2, హిట్ 3 యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది నమ్మటం చాలా కష్టమైపోతుంది. బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి వేసాడు, ఒకటి చెప్పాడు, చాలా బ్రిలియంట్గా ఉంది, చాలా హిలేరియస్గా ఉంది. బట్ అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం. బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ. ఎందుకంటే నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో. ఎందుకంటే రోజు ఏదో ఒక జోకులు వేసుకునే వాళ్ళం, ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇంకా ఈ రోజు ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. లాస్ట్ మంత్ సినిమాలు లేవన్నారు, అదన్నారు. May 1 నుంచి సినిమా హడావిడి స్టార్ట్ అయింది, సినిమా సందడి స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని. అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ జగదేక్ వీరత్లోక సుందరి రీ-రిలీజ్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది, విచ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ లవ్ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది. తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు. ఆ విష్ణమ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి కూడా మంచి రివ్యూలు వింటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో. అన్ని సినిమాలు బాగుండాలి, మనందరూ నవ్వుతుండాలి, సరదాగా ఉండాలి. అండ్ ఈ సినిమా సందడి, ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ, ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా మర్చిపోయినా ఏదైనా చెప్తా వస్తా. అఫ్కోర్స్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు కొంచెం కంగారు వస్తుంది యాక్చువల్లీ. ఎందుకో తెలుసా, చుట్టూ చాలా బిల్డప్గా ఉంటుందని చెప్పి ఇలా జుట్టు మీద నుంచి ఒక ఫైర్ వేశారు కదా, నాకు నిజంగా జుట్టు తగలడిపోయిన రోజులు గుర్తొస్తుంది లొకేషన్లో. బట్ జోక్స్ అపార్ట్, ఐ వాంట్ టు సే అబౌట్ కేడి, అబౌట్ ఆర్ శేష్. ఓకే, తను స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రేమ ఉంది. అంటే శేష్కి నా మీద, నాకు శేష్ మీద ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక చిన్న వీ డిడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అండ్ తన ట్రైలర్ లాంచ్లో, తన ఇంకో లాంచ్ ఎప్పుడు ఐ వాజ్ దేర్ అ పార్ట్. మొన్నాను కంటిన్యూస్గా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేయడం కానీ, నా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు తను ఫోన్ చేసి విష్ చేయడం కానీ, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండండి. హిట్ 2తో అదేంటంటే ఒక రకంగా నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటికి, ఒక గూటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు, ఆ ఫ్రేమ్లోకి చేరలేదన్న ఫీలింగ్ హిట్ 3తో వచ్చింది. అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి, ఆ ఇష్టానికి ఒక నైస్, నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మా ఇద్దరిని స్క్రీన్ మీద చూడటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, చెప్పిన వెంటనే వచ్చి చేసినందుకు. అండ్ ఇట్స్ ఆల్వేస్ and a great feeling to see Shesh on set, so I'm very happy. And ఇంకా కార్తీ, ఏసీపీ వీరప్పన్. ఓకే, ఇంకా చాలా మంది చూడాలి కాబట్టి సినిమా ఎక్కువ డీటెయిల్స్లో వెళ్ళను. బట్ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్, అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విత్ యూ. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనిధి, అంతే. నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి స్పెషల్గా లాస్ట్కి చెప్తాం అనుకుని లాస్ట్కి వచ్చేటికి మర్చిపోతా ఉన్నాను. సో శ్రీనిధి తన చాలాసార్లు మనం అనుకుంటుంటాం, మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ లేకుండా చెప్తాడు, తను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అని కొంతమంది గురించి మాట్లాడుతుంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి. అంటే తన ఇష్టం కానీ, తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తను ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా, ఆనెస్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ జరుగుతున్నంతకాలం చూసాను. శైలేష్ మీద, నా మీద, ఏడీస్ మీద, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ మీద, తన స్టాఫ్ మీద, నా స్టాఫ్ మీద, అందరి మీద అదే ప్రేమ. అలాగే వచ్చిన వెంటనే అందరికీ అలాగే బాయ్ చెప్తుంది, వెళ్ళే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది. అలాంటి మనుషులు చాలా రేర్. ఐ థింక్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక చాలా అందమైన సోల్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ in her actions also. In fact, మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల అది అన్నీ ఎంత వైరల్ అయిపోయినాయి అంటే
మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్కి 10 రూపాయలు అయితే తన వల్ల అది 100 రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది. అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ నాని ఈస్ థ్యాంకింగ్ యూ సో మచ్. ఛాయ్ గ్యాంగ్ అంతా ఉన్నారు, అనురాగ్ అండ్ మా హర్ష, మా మొత్తం టీం అందరూ. వాళ్ళు అంటే చిన్న ఒక ఏదో పని అప్పచెప్పాము మనం ఈ పని మనం చేయాలి అన్నట్టు చేయరు. ఏదో ఫ్యాన్ బాయ్స్ లాగా చేస్తారు. ఇది మన సినిమా, ఇది నాని అన్న సినిమా అని చెప్పి దిల్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. దే విల్ నో హర్ష విల్ సెండ్ మీ వన్ మెసేజ్ ఎవ్రీ డే బిఫోర్ ద రిలీజ్. హీ విల్ బి మోర్ టెన్స్ దెన్ మీ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో I love you all. Anurag, thank you so much for being there continuously. And the whole team of Chai, thank you. Bhuvan, thanks. Neeku kuda ఈవెంట్లన్నీ మీరే అందరూ దగ్గర మన యువి వెంకట్ నా సినిమాలన్నీ తనే. అండ్ ఒక చాలా వీళ్ళంతా నా టీము, లేదంటే నాతో పనిచేసే ఒక టీం అన్న ఫీలింగ్ అయిపోయింది. అంత ఫ్యామిలీ అన్న ఫీలింగ్. అందరూ నా కోసం రూట్ చేస్తున్నారు. నేను గెలవాలి, నేను హిట్ అవ్వాలి, నా సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను కొంచెం ఎదగాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి టీమ్స్ నాతో పాటు ఉన్నందుకు నాకు ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇఫ్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎర్న్డ్ అండ్ ఇట్స్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అ లాట్. అండ్ గ్యారంటీ మర్చిపోతే కదా కనీ అన్న ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ అండ్ వీ హ్యాడ్ చిన్న ట్రాక్. కానీ నాకు ఏమన్నా తర్వాత ఉన్న చోట్ల మా ట్రాక్ ఏమైనా క్లోజింగ్ ఇస్తాడు శైలేష్, పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిట్ 3 వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ టుడే ఇట్ ఈస్ ఆల్ ఒక చిన్న ఫుల్ సర్కిల్, ఒక బ్లాక్ బస్టర్తో కంప్లీట్ చేస్తున్నాం. అండ్ 2025 అన్నది అటు కోర్ట్, ఇటు హిట్ 3, ఇట్ విల్ బి అ వెరీ మెమరబుల్ ఇయర్. అండ్ 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.